కంపేర్ చేస్తే కొంచెం బెటర్. టీడీపీకి జేఎస్పీకి మంచి మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నారా లోకేష్ గారు పాదయాత్ర అయితే చేశారు, యువజన పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చింది అనుకోవచ్చా? నేను పర్సనల్గా కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నాను లోకేష్ గురించి. ఇంతకుముందు కన్నైతే పప్పు అది ఇది అని చెప్పేసి పిలిచేవాళ్ళు, కానీ రీసెంట్గా తన లోకేష్ స్పీచెస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాడు. తను ఏంటంటే విజనరీగా ఎలా చేస్తే డెవలప్ చేయొచ్చు, డెవలప్ చేసిన మనీతో వచ్చేసి పేదలకు పంచిపెట్టచ్చు అనే కాన్సెప్ట్తో వస్తున్నాడు ముందరికి. సో చాలా వరకు డెవలప్ అయ్యారండి తనైతే లోకేష్. కావాలనే పవన్ కళ్యాణ్ని వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారు అంటున్నారు, నిజమేనా? తెలంగాణతో పోలిస్తే మా ఆంధ్రాలో ఎక్కువ అంటే పర్సనల్ అటాక్స్ ఉంటాయి. బేసిక్గా పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. సో ప్రతిసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అదంతా టైం వేస్ట్ అనమాట. సో ఏదన్నా విధానపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. పవన్ కళ్యాణ్ సపోజ్ ఏదన్నా తన దగ్గర స్టెబిలిటీ లేదనుకుంటే ఓకే, మాట్లాడవచ్చు అలాంటివన్నీ. ఓకే, షర్మిల గారు ఇప్పుడు వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, దానివల్ల ఏదైనా మరి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్సీపీకి? నాకైతే ఏం కనిపించట్లేదండి, ఎందుకంటే అది షర్మిల కూడా జగన్ ప్లాన్లో ఒక పార్ట్ అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.